మిథున వాళ్ళ నాన్న అయితే మిథునతో ఎలా అంటూ ఉంటాడు, ఏంటమ్మా ఇది, నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు, వెళ్ళి అక్కడ కూర్చో, వాళ్ళు చేయవలసింది వాళ్ళు చేస్తారని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న మిథున అయితే, ఏంటి నాన్నగారు మీరు కూడా అలానే మాట్లాడుతున్నారు, అసలు మీ పెళ్ళి ఎలా జరిగింది నాన్నగారు, అసలు అమ్మకి పెళ్ళి జరిగే 1 గంట ముందు మీరు తనకి కనిపించారంట, మరి అక్కడ అప్పుడు మీ పెళ్ళి ఎలా జరిగిందో ఇప్పుడు ఇక్కడ నా పెళ్ళి కూడా అలానే జరిగిందని అనుకోవచ్చు కదా, నా మెడలో ఉన్న తాళికి కూడా అంతే విలువ ఉందని అనుకోవచ్చు కదా, ఆ రోజు మీ పెళ్ళి ఎలా జరిగిందో ఈరోజు మా పెళ్ళి కూడా అలానే జరిగిందని అనుకోండి, నా మెడలో ఉన్న తాళికి అంత విలువ ఉంది నాన్నగారు అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ నాన్న ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. అమ్మ మిథున, నీకు అసలు అర్థం కావటం లేదు, అసలు చెప్పేది విను, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా, ఒక్కసారి నీ భవిష్యత్తును నువ్వు అర్థం చేసుకో, వాడి గురించి నువ్వు ఆలోచించు, అసలు వాడు ఎలాంటి వాడో నీకు తెలుసా, వాడు రౌడీ అని నీకు తెలుసు కదా, అయినా సరే నువ్వు అలాంటి వాడితో జీవితాంతం ఉంటానంటావేంటి అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అన్నయ్య కూడా, మిథున ఇవన్నీ కాదు, నువ్వు ఆర్గ్యుమెంట్స్లు చేయకు, పద నువ్వు ఆ తంతులో కూర్చుంటే వాళ్ళు నీ తాళిని తెంచేస్తారని చెప్పి మిథున వాళ్ళ అన్నయ్య అంటాడు. అది వినగానే మిథున అయితే, అది కాదన్నయ్య, నేను వాళ్ళ మాట వినను, ఎందుకంటే నా మెడలో ఒక్కసారి తాళి పడ్డాక అది ఎంత పవిత్రమైనదో, అది ఎంత విలువైనదో నాకు మాత్రమే తెలుసు అన్నయ్య, నేను ఈ తాళిని తీయడానికి వీల్లేదు, నేను ఒప్పుకోను కూడా అని చెప్పి మిథున అంటుంది. అది వినగానే వాళ్ళ అన్నయ్య అయితే, ఏం మాట్లాడుతున్నావు మిథున, మర్యాదగా వచ్చి ఆ తాళిని తీసేయమని చెప్పు అని చెప్పి అంటూ ఉంటాడు. లేదన్నయ్య, నన్ను వదులు, నీకు ఈ హక్కు కూడా లేదు, నా మెడలో పడిన తాళికి నేనే రక్ష, నేనే దానికి బాధ్యత, మీరెవరైనా సరే ఏదైనా మాట్లాడడానికి కూడా వీల్లేదు, ఏదన్నా సరే నా భర్త మాత్రమే నాతో మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న మిథున వాళ్ళ అమ్మ నాన్న అన్నయ్య ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇక మిథున ఇలా అంటూ ఉంటుంది, ఒక్కసారి నా మెడలో తాళి పడ్డాక అది ఎంత పవిత్రమైనదో ఎంత విలువైనదో నాకు మాత్రమే తెలుసు, దాన్ని కాపాడుకునే బాధ్యత నాకు మాత్రమే ఉంది, దానిని నేనే కాపాడుకుంటాను, నేనే రక్షించుకుంటాను, నా మెడలో తాళిని తీసే హక్కు మీ ఎవ్వరికీ లేదు, అది నా మెడలో తాళి తీయాలంటే నా భర్త చనిపోయాక మాత్రమే అని చెప్పి మిథున అందరితో గట్టిగా చెప్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.